తెలుగు హోంవర్క్ జాబ్స్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం విద్యార్థులకు ఆన్లైన్లో పాఠాలు చెప్పే ఒక మంచి ఉద్యోగ అవకాశం గురించి తెలుసుకుందాం. అదే ఆన్లైన్ ట్యూటర్ ఉద్యోగం. ఎవరైతే ఒక నిర్దిష్ట సబ్జెక్టులో మంచి పరిజ్ఞానం కలిగి ఉండి ఇతరులకు అర్థమయ్యేలా చెప్పగలరో వారికి ఇది ఒక చక్కటి అవకాశం. ముఖ్యంగా ఉపాధ్యాయులు, రిటైర్డ్ ప్రొఫెసర్లు లేదా విద్యార్థులకు సహాయం చేయాలనే ఆసక్తి ఉన్నవారు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ వీడియోలో ఈ ఉద్యోగం యొక్క పూర్తి వివరాలను మనం తెలుసుకుందాం. మొదటగా ఈ కంపెనీ లేదా జాబ్ రోల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటో చూద్దాం. ఆన్లైన్ ట్యూటర్ యొక్క ప్రధాన పని ఏమిటంటే పాఠశాల లేదా కళాశాల విద్యార్థులకు వారి యొక్క చదువులో సహాయం చేయడం. ఇది గణితం, ఇంగ్లీష్, సైన్స్ లేదా ఇతర సబ్జెక్టులు కావచ్చు. జూమ్ లేదా గూగుల్ మీట్ వంటి ఆన్లైన్ ప్లాట్ఫారంల ద్వారా మీరు విద్యార్థులకు వ్యక్తిగతంగా లేదా చిన్న గుంపులుగా పాఠాలు చెప్పవలసి ఉంటుంది. ఈ ఉద్యోగం యొక్క ముఖ్య లక్ష్యం విద్యార్థులు వారి యొక్క అకాడమిక్ లక్ష్యాలను చేరుకోవడానికి సహాయం చేయడం మరియు వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడం. చాలా ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫారంలు మరియు ప్రైవేట్ ట్యూటరింగ్ సంస్థలు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి ఆన్లైన్ ట్యూటర్ల సహాయం తీసుకుంటాయి. ఇప్పుడు ఈ ఉద్యోగంలో మీ యొక్క ముఖ్యమైన బాధ్యతలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం. మీ ప్రధాన కర్తవ్యం ఏమిటంటే మీకు కేటాయించిన విద్యార్థుల యొక్క అవసరాలను అర్థం చేసుకోవడం మరియు వారి స్థాయికి అనుగుణంగా పాఠాలను తయారు చేయడం. మీరు పాఠ్యపుస్తకాలను అనుసరించవచ్చు లేదా మీ స్వంత బోధనా పద్ధతులను ఉపయోగించవచ్చు, అయితే విషయం విద్యార్థులకు స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పడం ముఖ్యం. మీరు విద్యార్థులకు హోంవర్క్ ఇవ్వవచ్చు మరియు వారు చేసిన దాన్ని తనిఖీ చేయవచ్చు. అలాగే వారి యొక్క సందేహాలను నివృత్తి చేయడం మరియు వారికి ప్రోత్సాహాన్ని అందించడం కూడా మీ బాధ్యతల్లో భాగం. మీరు విద్యార్థుల యొక్క ప్రగతిని క్రమం తప్పకుండా గమనిస్తూ వారి తల్లిదండ్రులకు లేదా ప్లాట్ఫారంకు తెలియజేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు మీరు సిలబస్ను పూర్తి చేయడంలో లేదా పరీక్షలకు సిద్ధం చేయడంలో విద్యార్థులకు ప్రత్యేక సహాయం అందించవలసి రావచ్చు. మీరు మీ పనిని సమయానికి పూర్తి చేయాల్సి ఉంటుంది మరియు మీరు పనిచేసే ప్లాట్ఫారం లేదా సంస్థ యొక్క నియమాలను పాటించాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగానికి ఎవరు అర్హులు అంటే దీనికి ముఖ్యంగా మీరు బోధించాలనుకుంటున్న సబ్జెక్టులో మంచి పరిజ్ఞానం ఉండాలి. పాఠశాల స్థాయి విద్యార్థులకు బోధించడానికి సంబంధిత సబ్జెక్టులో బ్యాచిలర్ డిగ్రీ లేదా మాస్టర్ డిగ్రీ ఉండటం మంచిది. కళాశాల స్థాయి విద్యార్థులకు బోధించడానికి సంబంధిత సబ్జెక్టులో మాస్టర్ డిగ్రీ లేదా పిహెచ్డి ఉండవచ్చు. మీకు బోధనా అనుభవం ఉంటే అది అదనపు ప్రయోజనం కలిగిస్తుంది, కానీ మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు మరియు విద్యార్థులకు అర్థమయ్యేలా చెప్పగల సామర్థ్యం ఉంటే కొత్తవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు సహనంతో ఉండాలి మరియు విద్యార్థుల యొక్క ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. కంప్యూటర్ మరియు ఇంటర్నెట్ యొక్క ప్రాథమిక పరిజ్ఞానం మరియు జూమ్ లేదా గూగుల్ మీట్ వంటి ఆన్లైన్ టీచింగ్ టూల్స్పై అవగాహన ఉండాలి. ఉపాధ్యాయులు, రిటైర్డ్ ప్రొఫెసర్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు మరియు సంబంధిత సబ్జెక్టులలో మంచి పట్టు ఉన్న ఎవరైనా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. పని వేళల గురించి మాట్లాడితే ఆన్లైన్ ట్యూటర్ ఉద్యోగాలు సాధారణంగా ఫ్లెక్సిబుల్ టైమింగ్స్తో వస్తాయి. మీరు మీ యొక్క లభ్యతను బట్టి మరియు విద్యార్థుల యొక్క అవసరాలను బట్టి మీ యొక్క పని వేళలను నిర్ణయించుకోవచ్చు. చాలా ప్లాట్ఫారంలు ట్యూటర్లు తమకు అందుబాటులో ఉన్న సమయాన్ని సెట్ చేసుకోవడానికి అనుమతిస్తాయి. మీరు పార్ట్ టైంగా లేదా ఫుల్ టైంగా కూడా పని చేయవచ్చు. సాధారణంగా విద్యార్థులు సాయంత్రం వేళల్లో లేదా వారాంతాల్లో ట్యూషన్ తీసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఇక జీతం విషయానికి వస్తే ఇది మీ యొక్క విద్యార్హతలు, మీ బోధనా అనుభవం, మీరు బోధించే సబ్జెక్టు మరియు మీరు పనిచేసే ప్లాట్ఫారం లేదా సంస్థపై ఆధారపడి ఉంటుంది. గంటకు ₹200 నుండి ₹500 లేదా అంతకంటే ఎక్కువ సంపాదించే అవకాశం ఉంటుంది. కొన్ని ప్లాట్ఫారంలు విద్యార్థుల సంఖ్య లేదా తీసుకున్న సెషన్ల సంఖ్య ప్రకారం చెల్లిస్తాయి. మీ అనుభవం మరియు మీ యొక్క బోధనా నైపుణ్యాలు పెరిగే కొద్దీ మీ ఆదాయం కూడా పెరుగుతుంది. చాలా ఆన్లైన్ ట్యూటరింగ్ ప్లాట్ఫారంలు కొత్తగా చేరిన ట్యూటర్లకు వారి యొక్క బోధనా పద్ధతులు మరియు ప్లాట్ఫారం యొక్క టూల్స్పై శిక్షణ ఇవ్వవచ్చు. ఈ శిక్షణలో విద్యార్థులతో ఎలా సంభాషించాలి,
ఆన్లైన్ టీచింగ్ టూల్స్ను ఎలా ఉపయోగించాలి మరియు విద్యార్థుల యొక్క ప్రగతిని ఎలా ట్రాక్ చేయాలి అనే విషయాలు నేర్పుతారు. ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, ఈ ఉద్యోగానికి లేదా మరే ఇతర ఉద్యోగానికి కూడా మీరు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎవరైనా ఈ ఉద్యోగం కోసం డబ్బులు అడిగితే, అది ఖచ్చితంగా మోసపూరితమైన ప్రకటన అని గుర్తుంచుకోండి. నిజమైన కంపెనీలు ఉద్యోగం ఇవ్వడానికి డబ్బులు అడగవు. అప్లికేషన్ ప్రక్రియ పూర్తిగా ఉచితం. ఇప్పుడు ఈ ఉద్యోగానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఒక అప్లికేషన్ లింక్ ఇవ్వబడుతుంది. ఆ లింక్పై క్లిక్ చేసి అక్కడ అడిగిన మీ యొక్క విద్యార్హతలు, మీరు బోధించగల సబ్జెక్టులు మరియు మీ యొక్క బోధనా అనుభవానికి సంబంధించిన సమాచారాన్ని నమోదు చేయండి. కొన్నిసార్లు మీరు ఒక డెమో పాఠం కూడా ఇవ్వవలసి రావచ్చు. మీ దరఖాస్తును జాగ్రత్తగా నింపండి మరియు నిజమైన సమాచారం ఇవ్వండి. ఒకవేళ మీ ప్రొఫైల్ వారికి సరిపోతే, వారు మిమ్మల్ని తదుపరి ప్రక్రియ కోసం సంప్రదిస్తారు. కాబట్టి బోధించడంపై ఆసక్తి ఉన్నవారు వెంటనే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ను క్లిక్ చేసి అప్లై చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంటి నుండి పని చేయగల ఉద్యోగాల గురించి తెలుసుకోవడానికి మా తెలుగు హోంవర్క్ జాబ్స్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోను లైక్ చేయండి. మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ధన్యవాదాలు.